ప్రైజ్ బీ టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికీ నిండు వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో ఒక అద్భుతమైన మాటతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు అని. మన జీవితంలో చాలా సందర్భాలలో మనం చేసే భక్తికి, మన పరిశుద్ధతకి ఈ లోకం ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే అవమానాలు, తిరస్కారాలు, నిందలు. మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉందా? ఎవరి కోసమైతే ఎక్కువగా ప్రార్థన చేస్తామో, ఎవరి కోసమైతే ఎక్కువగా ప్రయాసపడతామో వారి ద్వారానే ఎక్కువగా బాధను అనుభవిస్తూ ఉంటాం. నిందలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ప్రాణం విసిగిపోయిన పరిస్థితిలో అనిపిస్తుంది, నేను ఎందుకు భక్తి చేయాలి? నేను ఇంత పరిశుద్ధంగా ఉంటే, ఇంత భక్తి చేస్తూ ఉంటే నాకు దొరికిన ప్రతిఫలం ఏంటంటే నిందలు, తిరస్కారాలు, అవమానాలు, ఈ బాధలే. ఇదే నా జీవితం, దీనికంటే భక్తిహీనత ఎంతో మేలు అనిపిస్తుంది. ఎందుకంటే భక్తి చేస్తూ పరిశుద్ధంగా ఉండి క్రీస్తు యేసునకు కలిగిన అట్టి మనసుతో మనముంటే మనకేమో లోకం యొక్క వంచన, తిరస్కారం, అవమానం ఇవన్నీ ఎదురవుతూ ఉంటే, వేషధారులు మాత్రం అందరి హృదయాల్లో మంచి స్థానాన్ని పొందుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది వేషధారణ జీవితం ఎంతో బెటర్ కదా అని. కానీ గుర్తుంచుకోండి, వేషధారణ జీవితము ఏదో ఒక దినాన సిగ్గుకు, అవమానానికి, తలదించుకునేటువంటి పరిస్థితులకి, నరకయాతనకి కారణమవుతుంది. కానీ యథార్థవంతుని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? యోసేపును మనం గుర్తు చేసుకుంటే, యోసేపు తన అన్నల్ని ప్రేమించాడు, తన తండ్రిని ప్రేమించాడు. కానీ అన్నల దగ్గర దొరికిన ప్రతిఫలం ఏంటో తెలుసా? అన్నలు యోసేపును బట్టి ఈర్ష్యపడ్డారు, యోసేపును చంపేయాలనుకున్నారు. యోసేపును చంపితే ఏమొస్తుంది అని చెప్పి ఐగుప్తుకి బానిసగా అమ్మేశాడు. ప్రేమించిన దానికి యోసేపుకు దొరికిన ప్రతిఫలం ఏంటి? అన్నల యొక్క వ్యతిరేకత. సరే, నేను ఇంత ప్రేమించాను, అయినా సరే వీళ్ళు నా పట్ల ఇలాంటి వ్యతిరేకతను చూపించారు, నన్ను చంపాలనుకున్నారు, నన్ను అమ్మేశారు అని, ఎందుకు దేవా ఇలాంటి పరిస్థితిని నా జీవితంలో అనుమతించావు? నేను చేసిన భక్తికి ఇదే నా ప్రతిఫలం అని ఏనాడు యోసేపు దేవుణ్ణి నిందించలేదు. మనుషుల అపరాధములను బట్టి యోసేపు దేవుడికి దూరం కాలేదు. సరే, ఐగుప్తులో అయినా సరే యోసేపు జీవితం ఎలాగుంది అని అంటే, పోతీఫరుకు యోసేపు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పోతీఫర్కి యోసేపు నమ్మకంగా ఉన్నదానికి ప్రతిగా యోసేపు మీద పోతీఫరు భార్య ఎన్నో నిందలేసింది, జైల్లో పెట్టేశారు. ఏంటి ప్రభువా, నా పరిశుద్ధత, నా భక్తి, నా మంచితనం నా జీవితంలో ఇలాంటి ప్రతిఫలాన్ని తెచ్చింది ఏంటి అని యోసేపు బాధపడలేదు. అయినా యోసేపు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుని ఎదుట ఏ పాపము లేకుండా తన పరిశుద్ధ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించాడు. ఈ నిందలు, తిరస్కారాలు, అవమానాలు, వెలివేతలు, వ్యక్తుల వ్యతిరేకతలు ఎంతకాలం చెప్పండి? దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. ఏ అన్నలైతే యోసేపును అమ్ముకున్నారో అదే అన్నలకు అన్నం పెట్టే స్థితి యోసేపునకు దొరికింది. ఏ పోతీఫరు భార్య అయితే యోసేపు మీద లేనిపోని నిందలు వేసి జైల్లో పెట్టిందో ఆ పోతీఫరు కంటే కూడా పై స్థితిలో యోసేపు ఉన్నాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు అన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి. లోకము ముళ్ళ పొద వంటిది. ఈ లోకంలోని మనుషులు తోడేళ్ల వంటి వారు. తోడేళ్ల వంటి ప్రజల మధ్యలో గొర్రె వలె ఉన్న నీవు నీ స్వభావానికి విరోధంగా ఏది చేయవద్దు. నేను అంటాను, ఒక క్రైస్తవుడు చెరుగ్గడ వంటి వాడు. అతన్ని కొరికినా, నరికినా, తీపినా ఇవ్వాలి. అలాగే ఈ లోకం నుంచి మనకు ఎలాంటి తిరస్కారాలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, మన సద్భక్తికి, పరిశుద్ధతకి, మంచితనానికి తగిన గుర్తింపు వచ్చినా రాకున్నా సరే దేవునికి నమ్మకంగా ఉందా? మీరు ఈ దినాన పొందుతున్న అవమానానికి రెట్టింపు ఘనతను మీరు పొందబోతున్నారు. మీరు సహించిన దానికి ఉన్నతమైన ఫలాన్ని మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి
మీ భక్తిని ఏనాడూ విడిచిపెట్టకండి, మీ సహనాన్ని కోల్పోకండి. దానికి ఫలితం గొప్ప బహుమానం రానున్న దినాల్లో మీరు పొందుకోబోతున్నారని విశ్వసించి విశ్వాస జీవితాన్ని మరింత దృఢంగా కొనసాగించండి. వచ్చిన ప్రార్థన. కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు. లోకంలో ఎదురవుతున్న వ్యతిరేకతలను బట్టి, ఆటంకభరితమైన అభ్యంతరభరితమైన స్థితులను బట్టి మా ప్రభు మేము వెనుదిరగక మా భక్తి జీవితాన్ని మరింత శక్తివంతంగా కొనసాగించుటకు అయా ఇదిగో మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ మాటలను మా హృదయంలో పుటము వేసుకొని మా సద్భక్తికి ఫలితం ఉన్నదని, మా సహనానికి గొప్ప బహుమానం దొరకబోతుందని గొప్ప నిరీక్షణతో నమ్మకంతో మేము కొనసాగుతాము గాక. యోసేపు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అన్నల తిరస్కారం, మా ప్రభా అన్నల వ్యతిరేకత, అయ్యా ఇదిగో నాయన తండ్రి పరిశుద్ధంగా ఉన్నందుకు నాయన తండ్రి పోతీఫరు కుటుంబం నుంచి యోసేపు కలిగిన వ్యతిరేకత, మా ప్రభా అన్నింటా కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. దానికి గల గొప్ప ఫలితాన్ని యోసేపు పొందుకున్నాడు. అటు రీతిగానే మా జీవితంలో కూడా నాయన తండ్రి తారసపడిన ప్రతి స్థితిగతిని బట్టి అయ్యా ఇదిగో పరిశుద్ధతకి, ప్రార్థనకి ప్రభువా నీ సన్నిధికి మేము ఎడబాయక పరిశుద్ధంగా ఉంటూ మా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ నిరీక్షణ గలవారమై ఒక దినాన ఘన సాక్ష్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ, మా ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, అవమానములలో నాయన తండ్రి ఆటంకభరితమైన స్థితిగతులన్నింటిలో ప్రభువు మాకు సహాయకుడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. ప్రతి స్థితిని బట్టి మాకు ఫలితాన్ని ఇచ్చువాడని గొప్ప నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.